గాజా అనే మాట ఎక్కడైనా ఎప్పుడైనా వినిపిస్తే ఆ తర్వాత వచ్చే న్యూస్ బాంబు దాడులు, విధ్వంసం, రక్తపాతం మాత్రమే. అదో కల్లోలిత ప్రాంతం. అక్కడ నివసించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటారు. అయితే ట్రంప్ ఇప్పుడు గాజా సమస్యను పరిష్కరించడానికి ఓ ప్రతిపాదన చేశారు. గాజాను శాశ్వత లేదా దీర్ఘకాలిక ప్రాతిపదికపై స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు పక్కన కూర్చొని ఉండగానే ప్రకటించారు. నెతాన్యాహు కూడా ఆ దిశలో ప్రయత్నాలు జరగాలన్నారు. ట్రంప్ ఆషామాషిగా అన్నారా లేకపోతే నిజంగానే స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ ప్రారంభమైంది. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం గాజా నుంచి పాలస్తీనా ప్రజలను పూర్తిగా ఇతర దేశాలకు తరలిస్తారు. తరలింపు శాశ్వత ప్రాతిపదికపై జరుగుతుంది. అందుకోసం అవసరమైతే అమెరికన్ సేవలను వినియోగిస్తారు. అక్కడ ప్రస్తుతం గల శిథిలాలను, మందు పాత్రలను, ఆయుధాలను తొలగించి గాజాను ఒక మంచి బీచ్ రిసార్ట్ గా తయారు చేస్తుంది. అక్కడ మంచి వినోద విహారాలతో పాటు చాలా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. పాలస్తీనియన్లు కోరుకున్న పక్షంలో ఇతరులతో పాటు వారు కూడా కొందరుండి పనులు చేసుకోవచ్చు.